మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కలిసిన అంబటి రాయుడు వైసీపీలో చేరారు. కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన గుంటూరు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సుమా, కొద్దిసేపటి క్రితమే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారికంగా ఆయన చేరడం జరిగింది. పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో అధికారికంగా జాయిన్ అవడం జరిగింది. అయితే వాస్తవానికి అంబటి రాయుడు చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో జగన్ తీసుకొచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఇంప్రెస్ నేను రాజకీయాలకు వస్తున్నానంటూ కూడా గతంలో ఆయన ప్రకటించారు. దీంతో పాటు నాడు నేడు స్కూల్స్ కి సంబంధించినటువంటి అంశాల్లోనూ అలాగే స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పేద పిల్లలందరినీ కూడా పైకి తీసుకొచ్చే విషయంలో సీఎం జగన్ అత్యంత కృషి చేస్తున్నారు. దానికి నచ్చి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఆయనకి మద్దతుగా నిలుస్తానంటూ కూడా గతంలో ఆయన పోస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా తరచూ సీఎం జగన్ కలుస్తూ వస్తున్నారు. 2 సార్లు ఇప్పటికే కలిశారు. కలిసిన తర్వాత ఏపీలో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే వాటితో పాటు ఖచ్చితంగా అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆల్రెడీ ముందు నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకి లేదంటే కొన్ని సామాజిక కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక గుంటూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు పిలిచారో అక్కడికి వెళ్లి ఆయన పార్టిసిపేట్ చేయడం, వైసీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడే పరిస్థితి కూడా ఇప్పటివరకు కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అధికారికంగా పార్టీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గుంటూరు ఎంపీ స్థానం నుంచి అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇదే విషయానికి సంబంధించి సీఎం జగన్ కూడా అంబటి రాయుడికి క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం వైసీపీ కోల్పోయింది. అక్కడ టీడీపీ ఎంపీగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా 2024లో గుంటూరు ఎంపీని తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే అంబటి రాయుడికి ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలిపించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు కూడా చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. సుమా, దుర్గా, పార్లమెంటు పరిధిలో అంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో మనం చూసుకున్నట్లయితే కొన్ని పర్యటనలు చేశారు. కొన్ని సభల్లో కూడా క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారంటే ప్లాన్డ్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందస్తుగానే ఇవన్నీ చేశారనుకోవచ్చా ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తే? ఖచ్చితంగా, ఎందుకంటే అంబటి రాయుడు ఆల్రెడీ గుంటూరు నుంచి బరిలోకి దిగాలని ముందు నుంచి కూడా ఆయన ఫిక్స్ అయ్యారు. దాంతోపాటు సీఎం జగన్ కూడా గతంలో అయినటువంటి సమావేశాల్లో కూడా అంబటి రాయుడికి ఈ విషయాన్ని క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందుకోసమే ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటనలు చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా అవేర్నెస్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఆయన పాల్గొన్నారు. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అలాగే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఒక రకంగా ఏపీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఇటీవల వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే గుంటూరు ఎంపీగా వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు బరిలోకి దిగుతున్నారంటూ కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం రాయుడికి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా గుంటూరు నుంచి పోటీ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టం అవుతుంది. అయితే ఇదంతా కూడా ముందుగానే ఆల్రెడీ అంబటి రాయుడికి సమాచారం ఇచ్చారు సీఎం జగన్ తో. గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కేవలం స్పోర్ట్స్ అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చే మాత్రమే కాకుండా పొలిటికల్ చర్చ కూడా ఆల్రెడీ జరిగినట్టుగా మనకి ఈ రోజు జరిగినటువంటి పరిణామం చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల నుంచి అంటే 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానం గుంటూరు నుంచి అంబటి రాయుడు పోటీ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. 7 నియోజకవర్గాలు ఇప్పటికే అంబటి రాయుడు పూర్తిగా అక్కడ విస్తృతంగా పర్యటనలు కూడా చేశారు. అందరూ ఎమ్మెల్యేలతో కూడా కలిసి తిరిగినటువంటి పరిస్థితి. అయితే అంబటి రాయుడు అటు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారా అనేది మొన్నటి వరకు కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయన గుంటూరు ఎంపీ బరిలోంచి ఖచ్చితంగా పోటీలోకి ఉండబోతున్నారంటూ కూడా ఒక క్లారిటీ అయితే మనకి వస్తుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.